రావటానికి కారణం ఫస్ట్ ఆయన కళ. దీంట్లో ఒక అమరావతి పెట్టాలి, దీంట్లో పెట్టినప్పుడు ఇంత సైటు కావాలి అన్నదాన్ని ఆయన డ్రీమ్ని అది ఒక ఈ రైతులందరికీ కూడా వాళ్ళల్లో ఇగ్నైట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొని వచ్చి ఈరోజు అమరావతిని పెట్టారు. అలా చేంజ్ అనేది రాకపోతే మనం ఏం చేయలేం. ఈ భూమి మీద ఉన్నప్పుడు దగ్గర దగ్గర 30,000 మంది ఫార్మర్స్, 33,000 ఎకరాలు, 29 విలేజెస్ని కలిసి ఒక తాటి మీదకి తేవాలి అని అంటే అది అందరికీ సామాన్యమైన విషయం కాదు. అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సామాన్యమైన విషయం. ఇలాంటిది వాళ్ళందరూ ఏమనుకున్నారు, నా బిడ్డ బ్రతికేదానికన్నా నా పొలంలో గనక 100 మంది బిడ్డలు బ్రతుకుతారనే ఉద్దేశం త్యాగంతో ఈ రైతులందరూ దీన్ని త్యాగం చేశారు. ఆ చేసిన దానికి వాళ్ళకి మనం గిఫ్ట్గా నా తరఫున మన చంద్రబాబు నాయుడు గారు కనుక ఓకే అంటే ప్రతి ఫ్యామిలీ ఎవరైతే ఈ ల్యాండ్ని డొనేట్ చేశారో వాళ్ళ ఫ్యామిలీ ట్రీ కానీ లేదంటే వాళ్ళల్లో ఎవరైనా ఒక పేరు కానీ ఇస్తే ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీలో ప్రతి రూములో ఒక్కొక్కరి పేరు పెడతాను, జీవితాంతం ఉండిపోతుంది వాళ్ళకి. అంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు. ఇంత ఫార్మర్స్ని ఈరోజు ఇంత పెద్ద ఫంక్షన్ చేయాలి అని అంటే ముఖ్యంగా ఫార్మర్స్ రావాలి, ఫార్మర్స్ వస్తేనే ఈ ఫంక్షన్ జరుగుద్దని ఈ యొక్క శంకుస్థాపన రోజు ముందుగా చెప్పారు. అంటే వారికి మీరు చేసిన సహాయం ఎంతవరకు ఉందో అది మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మొన్న ఈ మధ్య కూడా టీవీలో నేను చూసా, ఐ అండ్ వి, నేను అనేది కాకుండా మనము అనే ఉద్దేశంతో కనుక ఉంటే దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళొచ్చు. అదేవిధంగా ఈరోజు ఆయన ఒక్కరే 30 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఫైట్ చేసి ఇప్పుడు ఎంతమందినో కలుపుకొని దేశాన్ని ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారు. ఆ విధంగా తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ వి అనేది మేము చేస్తున్నామని అంటే అభివృద్ధి అనేది ఎంత బాగా జరుగుతుందనేది చెప్పలేనంతగా ఉంటుంది. అదేవిధంగా నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 4 హాస్పిటల్స్ ఒక్కడనే పెట్టగలిగా. ఈరోజు నా పిల్లలిద్దరూ, అదేవిధంగా మా బంధువులు ఒక 10 మంది, అదేవిధంగా ప్రొఫెషనల్స్ ఒక 40 పీపుల్ కలిసి ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో ఉన్న వాల్యూ, వి అనే వాల్యూ అనేది అంతా ఇంత కాదు. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా చేంజ్ అయ్యి మనందరికీ ఏం కావాలి, నాకు అనేది కాకుండా కనుక ముందుకు తీసుకెళ్ళగలిగినప్పుడు మనకి ఇది ఉంటుంది. తర్వాత అసలు బైసర్ అనేది ఎందుకు పుట్టింది, ఈ ఐడియా ఎందుకు వచ్చింది అనేది కనుక ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఇంతకుముందు జాబ్ అనేది దొరికితే ఒక డిగ్రీ అనేది మనలో కనుక ఉంటే జాబ్ గ్యారంటీగా వచ్చేది. అది ఎప్పుడు 30-40 సంవత్సరాల క్రితం. ఒక డిగ్రీ అనేది ఒక యూనివర్సల్ పాస్పోర్ట్. ఈరోజు ఆ డిగ్రీకి వాల్యూ లేదు, దట్ ఈజ్ ఓన్లీ ఏ పేపర్. ఏ రోజైతే ఆ డిగ్రీకి స్కిల్స్, నాలెడ్జి ఇవన్నీ కనుక ఉంటేనే దానికి ఒక వాల్యూ అనేది మనకు కనపడుతుంది. ఆ వాల్యూ అనేది ఈరోజు లేదు. రెండోది, ఎవరైతే డిగ్రీలు చేశారో వాళ్ళు చేసే పని వేరే ఒకటి ఉంటుంది. అంటే ఆ డిగ్రీలో చేసిన 3 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది. దాన్ని పెట్టుకొని మనం ఈరోజు ఈ బైసర్ అనేది ఆవిర్భవించింది. దాన్ని మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇది చాలా మంచి ఐడియా ఉంది, దీన్ని డెఫినెట్గా చేయాలి అనే ఉద్దేశంతో మనం తీసుకెళ్ళాం. తర్వాత స్కిల్ అనేది ఇట్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు మనం ఇన్స్టిట్యూట్ అనేది పెట్టినప్పుడు మనం డిఫైన్ చేయాలి, ఏంటి రిలేషన్ బిట్వీన్ ద ఎడ్యుకేషన్, టెక్నాలజీ, హెల్త్ కేర్, రీసెర్చ్ అన్నీ కంబైన్డ్గా చేసి పెట్టిన దాన్నే స్కిల్ అనేది ఉంటుంది. స్కిల్ అని అంటే మనం జనరల్గా ఏమనుకుంటాం, ఒక టూల్స్నో మిషన్స్నో నడపాలనేది అనుకుంటాం. దట్ ఈజ్ నాట్ ది స్కిల్. స్కిల్ అనేది ఏంటంటే మన ముందున్న ప్రాబ్లమ్స్ని ఏదైనా మనం కనుక రిజాల్వ్ చేయగలిగినప్పుడు దాన్ని స్కిల్ అంటాం. అదేవిధంగా మనకున్న నాలెడ్జ్తో ఏ విధంగా అయితే మనం కనుక మన సొసైటీకి ఉపయోగపడతామో దాన్ని ఇన్వెంట్ చేయటం కానీ దాన్ని స్కిల్ అంటాం. ఆ ఇన్నోవేషన్ అంతా కూడా ఎఫర్డబుల్గా మనం ఏదైతే ఈరోజు ఎంత ఎక్స్పెండిచర్ ఉందో ఆ ఎక్స్పెన్సివ్ కాకుండా చాలా తక్కువ దాంతో చేయటం అనేది అని అంటారు. అదే యంగ్ పర్సన్